ఈతాకిచ్చి తాటాకంత ప్రచారం చేయించుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. నేను చూస్తుంటా దేవుడి దల్ల మన సంఘంలో వాళ్ళు అందరూ కూడా మంచిగా ఇస్తారు, హార్ట్ఫుల్గా, ఓకే. కొన్ని సంఘాల్లో ఏంటో తెలుసా, కొంచెం ఇచ్చారని వాళ్ళ గురించి పెద్ద మైక్లో చెప్పాలి, వాళ్ళ పేర్లు వేయాలి. ఆ ఒక ఫ్యాన్ ఎత్తే దాని మీద పేరు, గోడ ఎత్తే గోడ మీద పేరు, ఒక తపేలు ఎత్తే తపేల మీద పేర్లు. మన పేర్లు ఎక్కడ రాయబడతాయి తెలుసా? జీవ గ్రంథంలో రాయబడాలి. ఆయన సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. సువార్త కోసం సహకరించిన వారి పేర్లు, అది డబ్బుగా కానీ నీ బలం కానీ ఏదో రకంగా సపోర్ట్ చేసే అవకాశం అంత కష్టపడి వస్తుంది. ఆమె కోసం మనం నిలబడదాం, కొంచెమైనా సాయం చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఆమె ఫ్యామిలీని తీసుకురావాలి, ఇలా ఏదైనా సహకారం చేయి. ఆమెకు ఒక రోజు ఒక అన్నం పెడదాం, ఒక ముందు పెడదాం, ఏదైనా సహకారం చేయి. నువ్వేం చేసినా అది పేరు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? జీవగ్రంథంలో రాయబడతాయి. మరి వీళ్ళైతే పేర్లు చెప్పొద్దు అన్నారు కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ చెప్పట్లా. ఆ డీటెయిల్స్ అయితే మనకు తెలుసు. ఆ సహోదరి కూడా మరి మాట్లాడింది పోయిన వారం మేము మహిమ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, పోయిన సండేనే. అంతకుముందు ఒక సహోదరి గ్రేస్ అని వర్జీనియాలో యూఎస్లో ఉంటారు, ఆమె కూడా మరి వాళ్ళు కూడా ఎప్పటి నుంచో మేము చూస్తున్నామండి, వాళ్ళ ఛానల్ చూస్తున్నాం. ఈ మధ్యనే మీది చూస్తున్నాం ఛానల్, చర్చిది కూడా మేము వీడియోస్ చూస్తున్నాం. మన చిలుగోడలో ఉన్నారు, చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఇలాంటి ఐక్యత అనేది లేదు. ఇంత చక్కగా మీరు ఒక కుటుంబంలాగా మీరు చేసుకోవడం, అంత ప్రేమగా చేసుకోవడం మాకు చాలా నచ్చింది. ఎందుకంటే కొన్ని సంఘాల్లో ఒకరోజు భోజనం పెట్టారనుకో 100 గొడవలు అవుతాయి. వేరే వారిని విమర్శించడం కాదు, ఉన్న పరిస్థితి చెప్తున్నాయి యథార్థంగా. తిట్టుకున్నా పర్లేదు, మాకు ఎక్కువ వేశారు, మాకు తక్కువ వేశారు, మాకు ఒక మొక్క పడింది, మాకు 4 మొక్కలు పడి, వాళ్ళకి పొయ్యికి వేశారు, వాళ్ళకి ఇలా ఈ గొడవలు తట్టుకోలేక కొంతమంది సేవకులు భరించలేక అసలు భోజనం సెక్షన్ తీసేశారు. పోనీ మేము పడలేదంటే మేము పడ్డాం ఫస్ట్లో, కానీ దేవుడు సరి చేసుకుంటా ప్రతి ఒక్కరు అలా ఎవ్వరు ఆలోచించరు. ఎంత పెడితే అంత మన సంఘంలో శుభ్రంగా చక్కగా దేవానికి స్తోత్రం అనుకొని తిని వెళ్తారు. అంతేకాదు ఏదో ఒకటి చేయాలి. ముసలోళ్ళు కూడా మేము ఏదో ఒక పరిచయం చేయాలి ఇక్కడ అని మరి వద్దంట. నేను కొంతమందిని మీరు పెద్ద వయసు వాళ్ళు వద్దన్నా కూడా వాళ్ళు వినరు, మేము చేస్తాం అని చేస్తారండి. అది దేవుడు చూస్తున్నాడండి. మరి వాళ్ళవన్నీ చూసి ఆ ఐక్యత నచ్చిందని ఇంతగా మన సంఘం ఆకర్షించబడ్డానికి దేవుడి కృప, దేవుడి ప్రేమ. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా మేము ఇస్తామండి, గోడలకు ఎంత అవుతాయి అని అడిగారు. నేను చెప్పాను వాళ్ళకి ఒక 1.5 నుంచి 2 లక్షల దాకా అవుతాయండి అని చెప్పినప్పుడు వాళ్ళు భార్య భర్తలు మేము అనుకొని ఏదో ఒకటి చెప్తామండి అన్నారు. మరి ఒక వారం తర్వాత మళ్ళీ సంజయ్కి చెప్పారంట, మేము ఇస్తామండి ఆ అమౌంట్. మరి మీరు ఇస్తే మరి మీరు మొదలు పెడతారా చర్చి అని, అదే గోడ మొదలు పెడతారా అని అడిగారంట. అడిగినప్పుడు ఇప్పుడే మేము మొదలు పెట్టాం, మాకు కొంచెం టైం పట్టిద్ది అన్నారు. ఎవరైనా ఆలోచిస్తారు, అలా తప్పు పట్టట్లేదు. కానీ ఎందుకో తెలుసా, కొంతమంది సేవకులు వాడేసుకుంటారు, డబ్బులు వచ్చినాయి అనుకో వాడేసుకుంటారు. పోనీ దీనికి ఇచ్చారనుకో, ఒక బల్ల కొనండి అమ్మా, ఈ బల్ల ఇక్కడ లేదు ఇబ్బంది పడుతున్నారని ఇచ్చారనుకో, ఆ బల్ల కొనరు, ఇంకోటి కొంటారు. లేకపోతే అలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అందుకని వాళ్ళు పాపం ఆలోచించి ఇస్తాంలే అన్నారు. మరి అనగానే సంధ్య అందంటే, మరి మీరు ఎప్పుడు వేసినా పర్వాలేదు, మేము ఇప్పుడే ఏమైనా అనవండి, మేము పని చేసినప్పుడు ఏంటి అనగానే వాళ్ళు లేదండి మేము వేస్తామని 50,000 వెంటనే నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు అమెరికా నుండి. అయితే మిగతాది కూడా మీరు పని మొదలు పెట్టినప్పుడు మేము ఇచ్చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎంత నీళ్ళు ఉంటాయండి మనకి, మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా. నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇప్పుడు పని చేయడం కుదరదు. కాబట్టి మరి వాళ్ళకి కూడా నేను దేవుడు దీవించాలని వాళ్ళని, మరి వాళ్ళ కుటుంబాన్ని, మోజెస్ గారు, గ్రేస్ గారు, దేవుడు వాళ్ళ కుటుంబాన్ని దీవించాలి. అలాగే నిర్మలా గారు, ఆమె కూడా మరి పని మొత్తం వాడండి అని ఒక 50,000 ఆమె వేసింది. 7,000 రూపాయలు ఈరోజు భోజనాలకి మంచి భోజనాలు పెట్టండి అని ఉంది. అందుకే ఈరోజు మరి మటన్ తీసుకొచ్చి శ్రేష్టమైన భోజనాన్ని పెట్టాలి అని మరి పెట్టడం జరుగుతుంది. మరి అలాగే మిగతాది పని కోసం ఉంచండి. అంటే ఇప్పుడు మన అకౌంట్లో ఎంత వచ్చినాయి అంటే ఒక 90,000 రూపాయలు. దేనికోసం? గోడ కోసం. ఓకేనా? గోడ ఎంత అయింది? దగ్గర అప్పుడు అంచనా ప్రకారం 2 లక్షలు. ఇప్పుడు మళ్ళీ అన్నీ పెరిగినాయి కదా, చెప్పలేము. ఒకవేళ ఇద్దరు ఇస్తానన్నారు, ఇంకొక సహోదరి దుబాయ్లో ఉంటుంది, ఆమె కూడా ఇస్తానంటుంది. ఆమె నిన్న నైట్ కూడా మాతో మాట్లాడింది. ఆమె నేను కూడా ఇస్తానండి, నేను ఇవ్వాలనుకున్నాను. మంచిదే, ఇంతమంది ఇస్తాననేసరికి మనకి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది కదా, సంతోషంగా ఉంటుంది, మంచిదే. కానీ మనం ప్రార్థన మానేద్దామా? అమ్మయ్యా మాకు భారం దిగిపోయిందని కాదు, ఇంకెక్కువ దేవుని స్తుతించాలి, ప్రార్థన చేయాలి. ప్రభా పని జరిగించు, మళ్ళీ ఎటువంటి అభ్యంతరాలు లేకుండా. నాకు మొన్న సీలింగ్ పడిపోయినట్టుగా కనిపించిందండి మొన్న నైట్.
నాకు ఇంక ఇదే టెన్షను. వర్షాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, బయట పెద్ద పెద్ద బిల్డింగులు పడిపోతున్నాయి, పెద్ద పెద్ద ఇవి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు మా చర్చి మొత్తం జల్లు ఇటుకొట్టి ప్రభా మందిరాన్ని కాపాడేయ, మందిరం చుట్టూ కంచి వేయాలని మనందరం ప్రార్థన చేస్తున్నాం. మరి నిజంగా దేవుడి కృపను బట్టి ఏం పడలా. కానీ అలానే మీరు రిలాక్స్ అయిపోవద్దు. మన చర్చికి కాపుదలు ఉండాలని ప్రార్థన చేయండి. మనకి చాలా పని ఉంది. కరెంటు ఇంకా పోలు వేయించాలి, అది అప్పుడప్పుడు ఆగిపోతుంటుంది, అదొకటి చేయించాలి. అలాగే మరి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ చక్కటి ఆరాధన జరగాలంటే, దేవుడు దిగి రావాలంటే, మంచి ఆరాధన జరగాలంటే మంచి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. వాటికై ఒకవేళ వీళ్ళ ముగ్గురు ఇచ్చిన, వీళ్ళ ముగ్గురు పోటీ పడి ఇస్తానికి ముందుకు వస్తున్నారు. అంత ప్రేమ దేవుడు ఇచ్చాడండి. అది అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇచ్చిన ముగ్గురి మనం గోడ కట్టలేము, అలానే వ్యర్థంగా ఏం చేయకూడదు. అవి చక్కగా ఉపయోగపడాలయ్యా నీ పనికి అని మీరు ప్రార్థనలో పెట్టండి. అవి దేనికో దానికి మనం వాడిన మిత్తం వాళ్ళు ఇచ్చిన నమ్మకంగా మనం వాడాలి. ఎందుకంటే దేవుడికి లెక్క చెప్పాలి కాబట్టి వాళ్ళని బట్టి కూడా మరి మనం స్తుతిద్దాం దేవుడిని. ప్రభా అంతమంది నేనేమనుకున్నానంటే, యాక్చువల్గా మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఈసారి మళ్ళీ మనం ఫండ్ రైజ్ చేసి, ఎప్పుడు కూడా మనమే కట్టుకున్నాం ఈ మందిరం, మన డబ్బులే అందరూ కూడా ఇచ్చారు. మరి ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చారు. ప్రతిష్టకు కూడా అందరూ పంచుకున్నాం చక్కగా. మన పని ఎక్కడ బయటికి వెళ్ళకుండా, ఎవరిని ఫండ్స్ అడగకుండా, వాళ్ళని వీళ్ళని స్పాన్సర్ చేయండి అనకుండా, ఇస్తామన్నా కూడా రిజెక్ట్ చేసాం. ఎందుకో తెలుసా? పేరు మార్చమన్నారు. దేవుడు ఇచ్చిన పేరు ఉంది కాబట్టి పేరు మార్చడం ఇష్టం లేక ఆ ఆఫర్స్ అన్నీ నేను వద్దన్నాను. లేకపోతే బిల్డింగే కట్టబడేది మనకి. అవన్నీ వద్దన్నాం కాబట్టి దేవుడు నిజంగా ఎంత కృప చూపిస్తున్నాడండి. వాటికి ఆశపడలేదు కాబట్టి, మనం ఉన్న దాంట్లో కట్టుకున్నాం కాబట్టి దేవుడు మరి ఇంతగా మనం అట్లా మరి కృప చూపుతున్నాడు. మరి ఇవన్నీ కూడా మరి జరుగునట్లుగా సక్రమంగా జరగడం. మనం ప్రార్థన చేసాం కదా ఉపవాస కోటాల్లో. అప్పుడు నేనేమనుకున్నానంటే, అందరి దగ్గర డబ్బులు మళ్ళీ ఒక 5,000 వేసుకుందామమ్మా అని మీ అందరి దగ్గరికి చెప్పి సంఘం అంతా కలెక్ట్ చేసి, మిగతా ఇంకెంతో కొంత అప్పు చేసి నేను కూడా వేసుకొని కొంచెం ఉన్న గోడ ఎంత ఎత్తు లేపుదాము, మిగతాది పోయిన తర్వాత కట్టుకుందాం అని నేను అనుకున్నాను. నా ఆలోచనది. కానీ దేవుడు ఆలోచన చూడండి, మన ఖర్చు లేకుండా, మనం కష్టపడకుండా అలానే రిలాక్స్ అయిపోతామా? అవ్వకూడదు. దేవుడు పని ఎప్పుడు అది మనకి. మీరు ఇంకో విషయంలో బాధపడాలి. మనం ఎంత తెలుసా, మనకు ఆఫర్ పోతుంది, వాళ్ళు ఇస్తారన్నారు, ఆ దీవెన వాళ్ళకి వెళ్ళిపోతుంది, మనకు తగ్గుతుంది. మనం బాధపడాలి, ప్రార్థన చేయాలి, స్తుతించాలి, ఇంకా దేవుడి పని బాగా జరగాలయ్యా అని మీరు ఇంకా వేరే దానికి ఉపయోగపడాలి అని ప్రార్థన చేయండి. ఓకేనా? వీటి కోసం మరి ప్రతిరోజు ప్రార్థనలో పెట్టండి. మరి దేవుడి కృపను బట్టి ఇప్పుడు దాకా దేవుడు నిలబెట్టాడు, కట్టించాడు. మరి వాళ్ళు ఇచ్చిన డబ్బులు మరి అవి అలాగే ఉన్నాయి, అవి అలాగే ఉంటాయి. అందులో ఒక్క రూపాయి కూడా మనం పర్సనల్గా వాడుకోకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు చూస్తాడు కాబట్టి అలాంటి ఏమీ చెయ్యం. కాబట్టి ఇప్పటి వరకు మనం ఎలా నమ్మకంగా, చిన్న చర్చ అయినా కొంచెమైనా కష్టార్జితలు అందరికీ ఎలా నమ్మకంగా ఉన్నామో అంతమంది ఇచ్చేస్తున్నారు కాబట్టి మనం ఆనందపడిపోయి మనం ఓకే విచ్చలవిడి చేయకూడదు. అది దేవుడు చూస్తాడు కాబట్టి జాగ్రత్తగా వాళ్ళకి ఆ ప్రేమ ఇచ్చే ఉన్నాయని వాళ్ళ కుటుంబాల కోసం మనం ప్రార్థన చేద్దాం. మరి పేరేంటమ్మా నిర్మలా గారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి. అలాగే మృణాలిని గారని మొన్న ఒక ఆవిడ వచ్చింది. ఆమె కూడా మరి ఎంతో ప్రేమతో మనకి శారీలు ఇచ్చింది. సంజయ్కి 4 శారీస్ తెచ్చింది. ఆమె కూడా 5,000 వేసారండి. కాకపోతే ఆమె భోజనాలు మనం రేపు స్తుతికోవటం ఉంది, దానికి ఖర్చు పెడదాం. మరి స్తుతికోవడానికి కూడా మీరు సిద్ధపడండి. ఓకేనా? తర్వాత సేవకులు కూడా ఒకరోజు నవంబర్లో ఉంటుంది. దాని కొరకు కూడా మనం పోయినసారి అందరం వేసుకున్నాం. మనం ఏం చేసినా కుటుంబం అందరం వేసుకుంటాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒక గుప్పులు ఇప్పుతారు. అదేనండి మన దీవెన. మనకి బయట సంఘాల్లో నిజంగా చెప్తున్నాను, లేదు 1,00,000 రూపాయల శాలరీ తీసుకున్న వాళ్ళు కూడా 10 మందికి భోజనాలు పెట్టాలంటే అలా చెప్తారు. కానీ ఈరోజు మనం ఇంత చిన్న పనులు, చిన్న ఉద్యోగాలు, చిన్న కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ప్రశాంతంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బతుకుతున్నారు. 10 రూపాయలు ఇవ్వగలుగుతున్నాం. ఆ దేవుడి కృపను బట్టి మాత్రమే. కోటాలు పెట్టుకోగలుగుతున్నాం దేవుడి కృపనే. మరి ఎందుకు అంటే మనం ఇలా విత్తుతున్నాం కాబట్టి, ఇక్కడ విత్తుకుంటున్నాం కాబట్టి మీరు మాకు స్పాన్సర్స్ వచ్చేసారని పెద్ద ఇది అవ్వద్దు. చక్కగా మనం నాది వాడబడాలి, నేను చేయగలిగింది నేను చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేయండి, సహాయం చేయండి. అన్నిటికీ మనకి ఎందుకు ఇదంతా నేను చెప్తున్నాను తెలుసా? ఇగో ఈ మైక్ కొనాలి. ఇది ఇందాక ఎంత డిస్టర్బెన్స్ అయిందో. ఇది కొనడానికి నేను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా, అవ్వలో. ఎందుకంటే మొన్నే 25,000 పెట్టి అక్కడ బాక్స్ కొన్నా విజయవాడలో. మరి అక్కడికి కొనుక్కోవాల్సి వస్తుంది, ఇక్కడికి 2 చోట్ల దేవుడు పరిచయం ఇచ్చాడు కాబట్టి 2 చోట్ల కొనాల్సి వస్తుంది. మరి అన్నీ అవసరమే. ముందు ఈ మైక్ మార్చాలండి. ఈ మైక్ అసలు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మీరు మాట్లాడుతుంటే ఉఫ్ అని వస్తుంది. మైక్ కొనాలి. మీరు ప్రార్థన చేయండి.
నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ప్రార్థన చేయండి ముందు. అలాగే ఇంకొక ప్యాడ్ కొనాలి, దానికోసం ప్రార్థన చేయండి. గోడ కోసం రిలాక్స్ అవ్వద్దు, డబ్బులు వచ్చేసి వస్తున్నాయి కాబట్టి అని. ప్రభా గోడ కట్టబడాలయ్యా. మరి అలాగే మన మందిరం కోసం కంచె వేయాలి దేవుడు. మనం ఎంత గోడ కట్టినా, ఎన్ని గేట్లు పెట్టినా దేవుడు కాపుతల. యెహోవా ఆ పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారి ప్రయాస వ్యర్థము. దేవుడు కంచి ఉంటేనే దేవుడి భయం. మొన్న నాకు తెలిసింది ఏంటంటే, కొంతమంది తాగుబోతులు అంటే ఇక్కడ కూర్చొని ఆ డోర్ పగలు కొట్టారంట, గుద్దారంట. ఆయన చెప్తున్నాడు, ఏమంటే మీరు సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి, గోడ కట్టుకోవాలి అర్జెంటుగా పాస్టమ్ గారు అని ఆయన చెప్తున్నాడు. నేను అప్పుడు నాకు చాలా బాధ వేసింది, ప్రభా వాళ్ళని అంతవరకు ఆపావయ్యా, ఇంకా నయం ఇదో ఇంకో ఏది వాళ్ళ మనసులో రానివ్వకుండా చేసావు. ఒకవేళ వస్తే ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అని నేను ఎంతకన్నా దేవుని స్తుతించా. రోజు ఎక్కువ మందిరం కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా, నీకు మొన్న కూడా చెప్పా, ముందు ప్రార్థన స్టార్ట్ చేయగానే ముందు మందిరం కోసం చేయండి. ప్రభా కంచి ఉండాలయ్యా, ఎవరికి అలాంటి మనసు రాకూడదు. అది తాగుబోతులు కావచ్చు, ఇంకా జులాయిలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అసలు మందిరం జోలికి రాకూడదు ఆయన. మేమైతే ఇక్కడ ఉండము, మేము కాపాడలేము తండ్రి, నువ్వు కాపాడు. వాళ్ళ మనసులో ఇలాంటి దురాలోచన అపవాది పెట్టకుండా, ఏది నష్టపరచకుండా, ఒక పూచికి పొల కూడా ఇక్కడ నష్టపోవడానికి లేదు. ఎవరికి ఇలాంటి మనసు రాకూడదు. మీరు ఎక్కువ మందిరం గురించి ప్రార్థన చేయండి, కరెంటు వైర్ల గురించి ప్రార్థన చేయండి. మరి అలాగే ఇక్కడ గోడలు మనం బలంగా కట్టాల, దీని గురించి కూడా ప్రార్థన చేయండి. అన్నిటి గురించి మనం ప్రార్థన చేస్తేనే ఇక్కడ మనం ఉండగలుగుతాం, ఇక్కడ మనం ప్రశాంతంగా ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. ఈ నెల మరి స్త్రీల కూటం ఉంది. స్త్రీల కూటంకి ఈ నెల విజయవాడ వాళ్ళకి చెప్పా నేను. మరి సంధ్య, సువర్ణ, రాణి, ఎవరు చెప్పానమ్మా? అంతేనా? ముగ్గురుగా? ఓకే, వీళ్ళ ముగ్గురు ఈ నెల వంతు వాళ్ళు వంటలు చేస్తారు. అలాగే రేపు October 1 నా స్తుతికోవటం సేవలోకి వచ్చిన రోజు అండి. దాన్ని కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి ఖచ్చితంగా. రేపు ఆ స్తుతికోవటం బాగా జరగాలని. మరి అలాగే బాప్తిసాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, ముందుకు రావట్లే. ముఖ్యంగా వాళ్ళ కోసం కూడా దయచేసి ప్రార్థన చేయండి. మరి స్తుతికోవడానికైనా కొంతమంది సిద్ధపడాలయ్యా అని ప్రార్థన చేయండి. సేవకులు కూడా ఉంది నవంబర్లో, దానికోసం గుప్పిలి మళ్ళీ ఎలా ఎప్పుడు మనం పోయినసారి ఎలా వేసుకున్నామో అలాగే వేసుకొని దాని కొరకు కూడా భోజనాలు. ఎందుకంటే ఒక సేవకుడికి పెడితేనే ఎంతో దీవెనండి. అలాంటిది ఒక 25 మంది సేవకులు వచ్చారు. నా ఆశ ఏంటో తెలుసా, ఈసారి పోయిన సంవత్సరం వాళ్ళు గోడ కోసం వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. ఈ సంవత్సరం వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇద్దాం అని నేను అనుకుంటున్నా. గిఫ్ట్ అంటే అట్లీస్ట్ ఒక టవల్ అయినా కొనిద్దాం కనీసం, లేదా ఒక బ్లాంకెట్ కొనిద్దాం, ఒక 200-300 పెట్టి అని నేను మనసులో నాకు ఎందుకో ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కోసం ప్రేరేపణ వచ్చింది. కాబట్టి వాళ్ళకి కొనివ్వాలంటే దానికి ఒక 5,000 రూపాయలు అవుతాయి. దానికోసం ప్రార్థన చేయడం. అవన్నీ మేము ఇవ్వాలయ్యా, మా సంఘానికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మా సంఘం దీవించబడాలని, ఆ సేవకులకి ఏదో ఒకటి గిఫ్ట్ పెట్టాలని మీరు కూడా ప్రార్థన చేయండి. అలాగే స్తుతికోవడం గురించి ఎక్కువ మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు